యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే కొన్ని చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నిర్గమాకాండంలో 20 అధ్యాయంలోనూ మనం చూసుకుంటే 10 ఆజ్ఞల్లో ఒక ప్రధానమైన ఆజ్ఞ ఒకటి ఉంది. అది ఏంటంటే ఆజ్ఞ అంటేనే నీళ్ళ కింద కానీ భూమి కింద కానీ మరి ఏ రూపమును మీరు చేసుకోకూడదు, ఏ రూపానికి కూడా మీరు సాగులో పడకూడదు. దేవుడైన యెహోవా నేను రోషం గల దేవుడును అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఎందుకు ఆ మాట అన్నాడు ఏంటని బాగా ఆలోచిస్తే కొన్ని వేల సంవత్సరాల నాడు దేవుడు ఎవరున్నారు అంటే అసలు యెహోవే, యేసుప్రభువే. అంటే యేసుప్రభుని కొన్ని దగ్గరలు అడుగుతున్నారు, అబ్రహం టైం ఎప్పుడు ఉన్నావా, ఎక్కడ ఉన్నావా అని. అవును, నేను అబ్రహం టైం ఎప్పుడు కూడా ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను అంటాడు. అనువాడు ఉన్నవాడు. అయితే ఈ యేసుప్రభు సామాన్యమైన విషయం ఏం కాదు. ఆదిలో అంతములో ఎప్పుడు ఉన్నవాడిని అని చెప్తున్నాడు ఆయన. క్రీస్తు పూర్వం అనే పదం అనేది ప్రపంచంలో రాముడు పూర్వం, భీముడు పూర్వం, ఈశ్వరుడు పోతే ఏ బొమ్మలు ఆ బొమ్మలు ఏ ఒక్క క్రీస్తు శాఖం ఏ శాఖలు ఏమి లేవు, కానీ క్రీస్తు శాఖం అనేది ఉన్నది. వరల్డ్ భూమి మీద ఏ ఒక్క దేశాలు వెళ్ళిపోయి ఏ మూల ఏ రాజుల పేర్లు ఎక్కడైనా ఏ కట్టడాలని చూసినా క్రీస్తు శాఖం 1991లో కట్టారు అంటారు. ఒక కోర్టుకు కేసు వేసిన క్రీస్తు శాఖం అంటే ఒకటి ఎవరికైనా పంతులకు పెళ్ళి అయినా క్రీస్తు శాఖంలో ఈ ఒక తాళి కడుతున్నారు అని ఒక గ్రంథాల పేరుని అట్ల మీద చూసినా సరే క్రీస్తు శాఖంలో ఈ ఒక భగవద్గీత తయారైందంట. యేసుప్రభు వచ్చిన తర్వాత శకం అని బట్టి ఇప్పుడు ఈ శకం క్రీస్తు పూర్వం అంతా యేసుప్రభు కన్నా ముందు రోజులు. ఈ కాల పరిమాణం లెక్కేసింది కూడా క్రీస్తు. ఇక దేని పేరు లేదు. ఇప్పుడు తాతల ఆస్తి మనవడికి హక్కు అంటారు చాలా దగ్గరలో. తాతల ఆస్తి అంటే మనవడికి హక్కే, తండ్రి ఆస్తి ఉండదు. ఎవడ సంపాదించింది ఆడిదే స్వదాస్తి. తాతల ఆస్తి మాత్రం తండ్రి, పిల్లలు మనవలు మాత్రం బల్లగుర్తు తెచ్చుకోవచ్చు, మనవలకు హక్కే ఉన్నది. అలాగే కొన్నిసార్లు బైబిల్ ప్రకారంగా మనం చూసుకోవాలంటే తండ్రి అనే పదాన్ని ప్రభువు వాడాడు. ఒక యజమానుడికి ఒక ద్రాక్ష తోటని ఇచ్చాడంట ప్రభువు ఖాయమని. సరే, ఆ తోట కొద్ది రోజులు పోయిన తర్వాత అలా గుండిపోయింది. ఫస్ట్ పని వాళ్ళు పంపించాడు ఆ తోట దగ్గరికి, ఎవరున్నారు ఏంటని. వాడిని పని వాళ్ళు చంపేశారు వాళ్ళు. తర్వాత కొడుకుని పంపించాడు, కొడుకుని చంపేశాడు. అప్పుడు తండ్రి అసలైన వారసుడు కాబట్టి వచ్చాడు ఆ భూమి వ్యక్తి. ఆయన ఎవరు? ఆయనే కుమారుడు. అంటే ఇప్పుడు దాసులు సువార్త చెప్తాను, చాలామందిని కొడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. తర్వాత ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చారు. ఆయన్ని సమాధి చేశారు. ఆయన సమాధి నుంచి లేచాడు. రెండోసారి యేసుప్రభు సింహం వలె వస్తాడు. ఆయన వచ్చాడు, అగ్ని దహించద్ది బూడిద కింద. ఇప్పుడు అమెరికా ఆ దేశంలో ఏమైందంటే దేవుణ్ణి ఎగతాళి చేయడం వల్ల భూమి అంతా బూడిదైపోయింది. భూమి మీద ఉన్న ఇల్లులు మొత్తం. అప్పుడు తండ్రి వస్తాడు లాస్ట్లోన. యేసు రాకడ అదే రెండో రాకడ. ఆయనే యెహోవానే యేసన్నా అంతా ఆయనే. కాకపోతే నేనే దేవుడిని అంటే చెప్పకముందే చంపేస్తారు సాతానుగాలు. కాబట్టి నా తండ్రి అంటే అనేక నివాసనం కలవు, అక్కడ మీకు లేని ఎడల నేను మీకు ఉంచుతాను. మీరు నేను అక్కడ ప్లేస్ మీకు లేకపోతే నేనుండే ప్లేస్ మీకు ఇస్తామంటాడు. ఎందుకంటే హక్కుదారుడు ఎవడు? ప్రభు. తండ్రి కుమారుడికి హక్కే ఉన్నది, తాతల ఆస్తి మనవడికి హక్కే ఉన్నది. ప్రపంచమంతా ఇప్పుడు చూసుకున్న ఎవరు ఒక నామంలో ఎవరైనా క్రీస్తు శకమే అంటారు. ఎవడ పుట్టినా ఎవడ చనిపోయినప్పుడు కూడా, భూమి మీద ఎటు చూసినప్పుడు కూడా ఈ ప్రపంచానికి ఒక రాజుగా, రెండో రాజుగా ఆయన వస్తామన్నాడు. యూదులకు రాజులుగా, ప్రజలు రాజు అంటే ఎవరంటే ఆయనే. ఆయన రాజు ఆయనే అని అక్కడ బెత్లెహేంలో రాజులు చంపడానికి ప్రయత్నం చేశారు. ఆయన పుడుతున్నప్పుడు చిన్నప్పుడు అదే 2 సంవత్సరాల పిల్లల్ని చంపివేయండి, రాజు వస్తాడు పోటీ అనుకుని. కానీ ఈ లోకానికి నేను రాజును కాదు అన్నాడు ఆయన. పరలోక సంబంధమైన రాజును అన్నాడు. ఈ లోకరాజ్యును కాదు, ఈ లోక రాజ్యానికి నేను రాలేదన్నాడు. ఈ ప్రజలే ఏంటంటే ప్రతి వాడు నీ లోకంలో ఉన్న ఆస్తులు కూడా, అంతస్తులు కూడా ఇది గొప్ప అనుకుంటున్నారు. ఈ శరీరం ఉండదు, ఆస్తులు ఉండవు, ఏమి ఉండవు. ఆయన కేవలం పరలోక రాజ్యాన్ని గురిండే చెప్పాడు. పరలోక రాజ్యం నీకు తెలుసా అంటే అవును నా తెలుసు అన్నాడు. నా తండ్రి నాకు తెలుసు పరలోకం నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అన్నాడు. ఎక్కడ అబద్ధం పలకలేదు. సమాధి నుంచి లేచిపోయాడు. ఆయన బంధించలేదు. అందుకే ప్రభు ఇప్పుడు ఏంటంటే యోధా గోత్రపు సింహం పిల్ల అంటారు. అంతే యూదుల్లోనే ఆయన పుట్టాడు. అక్కడ యూదుల్లో
ఆయన పుట్టాడు. దావీదు కుమారుడు ఒక వంశం అనేది ఉంది అక్కడ. దావీదు కుమారుడికే ఇంకా దావీదు ఏరుశిగురున పుట్టినవాడు అంటారంటే ఈ ఈ ఒక్క వంశం క్రైస్తవుకు సంబంధించిన, దేవునికి సంబంధించిన, యెహోవాకు సంబంధించిన ఇశ్రాయేలు జనాల్లోనే ఆయన పుట్టాడు. ఎక్కడ మిస్ అవ్వలేదు. తన స్వకీయుల వద్దకు ఆయన వచ్చిన ఆయన్ని వీళ్ళు అంగీకరింపజాలలేదు అన్నాడు. తర్వాత తప్పిన గొర్రెపిల్ల గురించి ఎక్కువ బాధపడుతున్నాడు. అందరూ రావాలి, ఎందుకంటే దేవుడు ఆయనే, ఇంకెవరు లేరు ఈ భూమి మీద. రాజులకు రాజు ఎవరంటే ఆయనే. అక్కడ ఆయన సిలువేసినప్పుడు కూడాను సిలువేయమంటారు. ఆయన దేవుడిని దైవదోషణ చేస్తాడని. అక్కడ పిలాతు అనేవాడు అంటాడు, ఈయన యందు ఏ దోషము లేదే అంటాడు. వాళ్ళ భార్య కూడా ఆయన ఏదో తప్పు లేదు, ఆయన మంచివాడు అని. అసలు తీర్పిచ్చిన వాళ్ళు అంట, కానీ ప్రజలు మాత్రం ఆయన సిలువేయాలంటే సాతాను మనుషులు దూరిపోయి ఇది అబద్ధమని నిజాన్ని చెప్పేస్తుంది. దేవునికి తెలుసు అవన్నీ. భూమి మీద ఎంతో సాతాను ఉంది, 199% సాతానే. 199 ఉన్న వాళ్ళందరూ నరకానికే మరి తప్పనిసరిగాను. సాతాను వాళ్ళు ప్రేరేపించి నీతిమంతుడు యేసులో పాపం లేదు, ఏ పాపం ఉందని నన్ను స్థాపించగలరా అన్నాడు. ఆయన పెళ్ళే చేసుకోలేదు, ఏమీ లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఏమి పాపం లేదు, కానీ యేసుప్రభువు మంచి దేవుడు కాదు, మన దేవుడు కాదు అని అంటారు. అంటే సాతాను ఎల్ల దూరిపోయి అవినీతిగా ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ ఉంటుంది. యేసుప్రభువుని సిలువ వేయాలి అంటారు. అక్కడ పిలాతు ఆత్మ, దేవుని ఆత్మ టచ్ అయ్యి ఆయన దైవ కుమారుడయ్యా అంటాడు. అక్కడ 2 దొంగలకు సిలువేస్తారు ఆయన సమాధి చేసేటప్పుడు. అక్కడ ఒక దొంగ అంటాడు, అవును నువ్వు రక్షించుకో అంటాడు. ఇంకోటి అంటాడు, ఆయన దైవ కుమారుడు రా అని నమ్ముతాడు అతను. నువ్వు వెళ్ళేటప్పుడు నీ రాజ్యంలో నీ ఉండేలాగా పరలోకంలో గుర్తు చేసుకుంటాడు. అని వెంటనే మారు మనసు పొందుతాడు. నేడు నువ్వు పరల దేశంలో ఉందుగాక అని ప్రభువు అన్నాడు. అంటే మన మాటలు బట్టి మనం నీతిమంతులుగా మారుతాం. వెంటనే ఒక నరకానికి పోయాడు దేవుడిని అనుమానించినాడు. నువ్వు రక్షించుకో, నువ్వు మమ్మల్ని విడిపించన్నాడు, పోయాడు. నువ్వు దేవుడు అయ్యా అని గమనించిన వాడు పరలోకానికి వెళ్ళాడు. అది చాలా జాగ్రత్తగా గమనించారు. సాతాను శక్తులు భూమి మీద మనుషుల్ని పట్టి అల్లాడిస్తానే ఈ నరకానికి వెళ్ళే వరకు వీళ్ళు తయారు చేస్తానే. ఎందుకంటే సాతాను గాడు అగ్నిలో కాలినప్పుడు వీళ్ళు కూడా ఆడికి తోడుంటే సహాయం, ఆడికి సరదాగా ఉంటుంది కొద్దిగా. పోనీ దేవుని మనుషులు కూడా దేవుడిని దూషించి నా దగ్గరికి వచ్చి కాలుతాడు అగ్గిల్లోనే. ఓనే మన నిత్యం కాలుతున్నప్పుడు వాళ్ళు మన పక్కన కాళ్ళే మనతో పాటు అంజులు గీంజులు అంతా కాలుతారు కదా దేవుని ఎరక్క. దేవుడిని సిలువేశారు యేసు ప్రభువుని. నేను ఎలా కాలుతాను, నాలుగు నా పక్కన కాళ్ళనే, పోనే నన్నే నమ్మని నేనే దేవుడని మన మాయలు చేసుకుని బతుకుతాడు. సాతాను కూడా అగ్నిగుండం ఆడుకుంది, అదే అగ్నిలో నీళ్ళందరినీ ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదందరికి చేసి థ్యాంక్ యూ.